And tell me about the BDS and MBBS little bit brief. Colleges విషయంలో కావచ్చు, ఫీజెస్ విషయంలో కావచ్చు, at the same time what are the opportunities? Yeah. ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ఇట్ హ్యాస్ బీన్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఫ్రమ్ లైక్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. ఎస్పెషలీ ఇన్ దీస్ సెన్సిటివ్ టైమ్స్ మనం రీసెంట్ న్యూస్లో అవే చూస్తున్నాము. డాక్టర్స్ ఆర్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్. లాస్ట్ 3-4 years నుంచి వాళ్ళ వాల్యూ ఇంకా మనకి తెలుసు. బీట్ కరోనా ఆర్ దీస్ మేజర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వార్స్ కానివ్వండి, దే వాళ్ళు లేకపోతే మనం లేము. సో ఎంబీబీఎస్ ఈజ్ ఎ రెస్పెక్టెడ్ ఫీల్డ్. ఎంబీబీఎస్ there's a lot of money in MBBS. ఒక్కొక్క సర్జరీకి లక్షల్లో పే చేస్తున్నారు డాక్టర్స్కి. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వాటిలో ద పే స్కేల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఎంబీబీఎస్ డాక్టర్స్. బట్ దీంట్లో ఫీజ్ కూడా మనం గవర్నమెంట్ కాలేజ్ ఫీజు చూసామంటే అరౌండ్ 50,000 నుంచి 1 lakh మధ్యలో ఉంటుంది ఫీజు. అదే ప్రైవేట్ కాలేజెస్లో చూసామంటే అరౌండ్ 10 lakhs per year కూడా ఉంది ఫీజ్ అనేది. ఇది ఫీజ్ బట్టి. బట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఆబ్వియస్లీ అప్సైడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ మేజర్ సిటీస్లో. ఇప్పుడు రూరల్ డిస్ట్రిక్ట్స్లో వాటిల్లో కూడా మేజర్ టౌన్స్ అవి తీసుకుంటే కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి. అవేర్నెస్ అనేది పెరిగింది జనాలకి, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. సో ఈ మధ్య కూడా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ప్రైవేట్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్. వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉన్నా కానీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి చేయించుకుంటున్నారు. బట్ ద ఫ్లిప్ సైడ్ ఇస్ ఎంబీబీఎస్ ఒకటి సరిపోదు, నీట్ పీజీ కూడా రాయాలి, స్పెషలైజేషన్. అండ్ నీట్ పీజీ అనేది వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్. సో ఇప్పుడు 20 lakhs నీట్లో రాస్తుంటే 1,00,000 మంది సెలెక్ట్ అవుతుంటే ఆ 1,00,000లో కాంపిటీషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ నుంచి ఎండీకి వెళ్ళేటప్పుడు సీట్స్ అనేవి హాఫ్ అయిపోతాయి. సో దోస్ 1 lakh పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ few thousand సీట్స్. అండ్ నీట్ పీజీ కూడా ఒక 2 years పడుతుంది ప్రిపరేషన్కి. ఎందుకంటే 5.5 year ప్రోగ్రామే వెరీ డిఫికల్ట్. దాని తర్వాత ఒక 1 year డ్రాప్ తీసుకున్నా కానీ సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. అండ్ ఈ మధ్య ఏమంటున్నారు, సర్జికల్ సైడ్ వెళ్తే సూపర్ స్పెషలైజేషన్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఓన్లీ ఎంబీబీఎస్ సరిపోదు. సో ఇఫ్ దే ఆర్ రెడీ ఫర్ దట్ 5.5 years ప్లస్ 1 year ప్రిపరేషన్ ప్లస్ 2 years ఆఫ్ నీట్ పీజీ, ఆల్మోస్ట్ ఒక 10 years ఆఫ్ దర్ లైఫ్ ఇఫ్ దే ఆర్ డివోటెడ్ టు దట్. బట్ దాని తర్వాత ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ దట్, మనీ గురించి అసలు ఆలోచించక్కర్లేదు. కానీ అగైన్ ఆ 10 years పేరెంట్స్ షుడ్ బి ఏబుల్ టు సపోర్ట్ ది స్టూడెంట్స్. ఈ 10 yearsలో పీజీకి వెళ్ళాక వాళ్ళకి స్టైపెండ్ వస్తుంది. బట్ ఈ లోపల పేరెంట్స్ షుడ్ బి ఏబుల్ టు బ్యాక్ దమ్ అప్. ఇది అబౌట్ ఎంబీబీఎస్. సో ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ బోత్ గవర్నమెంట్, ప్రైవేట్, అండ్ ఇట్స్ ఏ గ్రోయింగ్ సెక్టర్స్లో కూడా. అదే మనం బీడీఎస్ చూసామనుకోండి, అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బీడీఎస్ అనే డిమాండ్ కూడా తగ్గింది.